వెల్కమ్ టు స్మార్ట్ గీత ఛానల్. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసాక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో చూడండి, ఇక్కడ నేను పచ్చి బఠానీ తీసుకున్నానండి. దీన్ని మనము గ్రీన్ పీస్ అంటాము. సో ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో మనకి ఇలా సీడ్స్ తీసి అమ్ముతారండి. సో అవి మాత్రం తీసుకోకండి, ఎందుకంటే అవి కలర్ వేస్తారండి. గ్రీన్ కలర్ అనేది మనకు కడిగినప్పుడు గ్రీన్గా వచ్చేస్తుంది. చూడండి, ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సో ఇవైతే నేను తీసుకొని సీడ్స్ అనేవి ఇలా ఓపెన్ చేసి సీడ్స్ తీసి పెట్టేసుకున్నానండి. సో మనకు దొరుకుతున్నాయి మార్కెట్లో రెగ్యులర్గా. సో ఇక్కడ కీరా తీసుకున్నాను. చూడండి, గ్రేప్స్, ఇక్కడ క్యారెట్ తురుము. సో ఇవాళ మనం హెల్తీగా మనం బలంగా తయారవుతూ మంచిగా బలంగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఇలా అయితే మనం రెగ్యులర్గా ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఏదైనా స్నాక్ టైంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనం బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే ఎక్కువ ప్రిఫర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇలాంటివి మనం ఎంటీ స్టమక్తో ఉంటాం కదా. బ్రేక్ఫాస్ట్ టైంలో మన హెల్త్కి చాలా మంచిగా చక్కగా పనిచేస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ పెట్టేసి వీటిని రోస్ట్ చేసుకుందాము. సో ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా, ఇది ఇందులోకి యాడ్ చేసేసుకొని మనం కలుపుకోవాలండి. కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట మనం ఆయిల్లో. ఎక్కువ ఆయిల్ అయితే వాడదండి, ఒకటే స్పూన్. సో ఇలాంటి ఫుడ్స్ తిన్నప్పుడు ఏంటంటే కొందరికి గ్యాస్ ఫామ్ అవుతుంది అన్నట్టు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఏ ఇబ్బంది లేకుండా మనం ఈ హెల్తీ ఫుడ్ని అయితే ఇంక్లూడ్ చేసుకోవాలండి. ఇది చాలా మంచివి, మన బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియన్స్ అనేవి మనం ఇలాంటివి తినడం వల్ల అందుతాయి. ప్లస్ మనకు ఎక్కువసేపు ఆకలి అనేది వేయకుండా ఉంటుంది. సో అట్లా మనం వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. హెల్తీగా మంచిగా బలమైన ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అవ్వాలండి. ఎప్పుడైనా సరే తిండి మానేసి అలా కాకుండా మంచిగా మనం హాయిగా మన స్టమక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాంటి ఫుడ్ ఇస్తూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడం చాలా మంచిది. ఇంకొంచెం రోస్ట్ చేద్దాం వీటిని. సో చూడండి, లైట్గా మనం రోస్ట్ చేసుకున్నాము. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలండి. మరి ఎక్కువ డార్క్ చేసుకోవద్దు, హై ఫ్లేమ్ మీద అస్సలు చేసుకోవద్దు. ఇక్కడ మీకు నేను చెప్పే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది మనము సీడ్స్ అనేవి మనం బయట దొరికేవి కాకుండా మనము ఈ బఠానీ కాయలు ఉంటాయి కదా, అవి తెచ్చి మనం ఒలిచి తీసుకోవడం అయితే చాలా ఉత్తమం అండి. మనకి ఎట్లా అంటే ఒరిజినల్గా మనకు దొరుకుతాయి అన్నమాట, ప్యూర్గా. సో ఇప్పుడు మనము రోస్ట్ అయ్యాయి కదా, ఇందులో మనం ఏం చేద్దామంటే కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. మళ్ళీ ఒక 1 మినిట్ మనం ఇట్లా కలుపుకొని చివరగా మనం కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకోవాలండి. కారం, ఉప్పు అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు అనేది యాడ్ చేసుకోవాలి. సో నేనైతే మరి ఎక్కువ రోస్ట్ చేయనండి, ఎందుకంటే లైట్గా. సో మనం మరి పచ్చిగా తినలేరు కదా అందరూ. సో అలా నేను కొంచెం తక్కువ ఆయిల్తో, జస్ట్ ఒకే స్పూన్ ఆయిల్తో ఇలా నేను రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కారం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి నేను. సో మనకైతే ప్రిపేర్ అయిపోయాయండి. సో ఇప్పుడు మనం ఇవి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఇక్కడ నేను పైనంగా క్యారెట్తో గార్నిష్ చేసుకుంటున్నానండి. ఈ క్యారెట్ ఎందుకంటే, సో మనకి ఎలాంటి కాన్స్టిపేషన్ కానీ మన స్టమక్కి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా మనము హై న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కొంచెం మనకు హెవీగా అనిపించకుండా సో క్యారెట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మనకు వైటమిన్ ఏ అనేది ఈ బఠానీలో దొరుకుతుంది, క్యారెట్లో దొరుకుతుంది. మనకి ఇది ఈజీ డైజెషన్ అయ్యేలా మనకు క్యారెట్ అయితే చేస్తుంది. సో నేను క్యారెట్తో గార్నిష్ చేస్తున్నానండి. ఎక్కువ వేయలేదండి, నేను కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా నేను సైడ్ డిష్గా నాకు ఇక్కడ చూడండి మంచి ఫ్రూట్స్, మీకు ఏవి ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు అండి. చాలా చక్కగా మనం ఒక ఫ్రూట్ తింటూ మనము ఈ 1 స్పూన్ ఇవి తింటూ మంచిగా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. సో ఇలా సర్వ్ చేసుకోవాలండి మనము. సో ఇదండి ఇవాళ వీడియో. బాయ్ బాయ్.